హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ కర్రీ తయారీ విధానం చూసేద్దాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ పెనం పెట్టుకొని పెనంలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొద్దిగా వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, పచ్చివాసన లేకుండా. బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ మనకు కనిపించేటప్పుడు కొద్దిగా టమోటాలు, ఒక చిన్న సైజు టమోటాను తీసుకొని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమోటా బాగా మగ్గి బాగా ఫ్రై అయ్యాక అందులోనే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక చేశాక పచ్చివాసన పోయాక కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ముందుగా మనం ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కున్న చికెన్ని కొద్దిగా అలాగే కొద్దిసేపు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్లో నుండి కొద్దిగా వాటర్ కూడా లేకుండా పక్కన ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అప్పుడైతే నీసు వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయిపోయాక కొద్దిగా కారం, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి బాగా, అంటే కారము ధనియాల పొడి పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయినాక ఒక 5 minutes అలాగే పెట్టేయాలండి. ఫ్రై అవుతుంది, పచ్చివాసన అంతా పోయి కూడా బాగా టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయిపోయాక అందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసుకోవాలి. ఫ్రై అయిపోయాక అందులోని కొద్దిగా వాటర్, అంటే నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి గ్రేవీ కోసం కాబట్టి నేను యాడ్ చేశాను. ఈ గ్రేవీ రైస్లో కానీ సంగటిలో కానీ చపాతీ, ఇడ్లీ, దోశ ఎందులోకైనా టేస్ట్ అయితే బాగుంటుందండి. మన గ్రేవీ కర్రీ తయారైపోయింది. ఇలా గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.